20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. రీసెంట్ గా బైకర్ సినిమా ఎంత హిట్ అయిందో You think Indian racers can compete on international tracks? ఈ రోజు డిఓపి నాతో పాటు ఉన్నారు. మేము అనుకున్నది అంటే ఒక అనుమఫిక్లో షూట్ చేద్దాం. ఒక బైక్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ బీ వెరీ. డైరెక్టర్ గారికి మీకు ఎలా ఉండేది ర్యాపో అండ్ సర్వా గారు ఏం చెప్పేవాళ్ళు? ఫస్ట్ స్టోరీ విన్నప్పుడే చాలా ఛాలెంజింగ్ స్క్రిప్ట్, దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వి డిస్కస్ మోర్ అబౌట్ ద రేసింగ్ పార్ట్. వాడికి రేసింగ్ అంటే ప్రాణం, డిసిప్లిన్, టెక్నిక్. అసలు సర్వా గారు అయితే స్టేజ్ మీద దిస్ ఇస్ అ ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. ఫ్యామిలీస్ నన్ను నమ్ముతారు. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ అల్లా ఒకటే, మీరు మీ పిల్లలతో వెళ్ళి కూర్చుని ఈ సినిమా చూడండి. డెడికేషన్ మామూలుగా ఉండదండి. అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన, సూపర్ స్టార్ అయినా కూడా ఆయన ఎంత కష్టపడ్డారంటే లైక్ దర్స్ నో వర్డ్ అట్ ఆల్. సార్ ఇప్పుడు మీరు ఫిలిం షూట్ చేసే కెమెరా మోస్ట్లీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు? కెమెరా ప్రైజెస్ వచ్చి మోర్ దెన్ క్రోర్స్ అండి. లెన్సెస్ అది మళ్ళీ ఇంకా క్రోర్స్ వస్తూ ఉంటుంది. బైకర్లో మల్టిపుల్ కెమెరాస్ వాడామండి. నేను కొన్ని మీవి చూసాను. అడవిలో వెళ్తూ ఒక జీప్ కి యాక్చువల్లీ కెమెరా సెటప్ అంతా రెడీ చేస్తున్నారు. 10 years నుంచి నాతో ట్రావెల్ అయిన మా టీం సంతల్, శివ, మల్లేష్ వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఒక షాట్ మంచిగా వచ్చిన తర్వాత ఈ పెయిన్ మొత్తం ఏం తెలీదు. అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమున్నాయి సార్? ఆల్రెడీ ఒక ఫిల్మ్ స్టార్ట్ అయిందండి. మైత్రి మూవీస్లో నారి నారి నడుపు డైరెక్టర్ రామరాజ్ గారితో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఒక ఫిలిం సక్సెస్ అయ్యింది అంటే చాలామంది అరే ఎడిటింగ్ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉందిరా, డైరెక్షన్ పీక్స్లో ఉందిరా, అరే టీఓపీ ఎవరో కానీ చించి పడేశారా అంటూ ఉంటారు కదా. అంటే ఫిలింకి ప్రధానంగా డైరెక్షన్, డిఓపి అండ్ ఎడిటింగ్, ఈ మూడు కనుక పర్ఫెక్ట్గా ఉంటే సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ హిట్ అయితే కొడుతుంది. బట్ అలాంటిది చాలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి డిఓపి ఎంతోమంది సీనియర్ డిఓపీస్ ఉంటూ ఉంటారు. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, డిఓపి టేకింగ్ స్టైల్. కానీ టెక్నికల్గా చాలామందికి డౌట్స్ ఉన్నాయి అండ్ అలానే నాకు కూడా చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. బట్ రీసెంట్గా బైకర్ సినిమా ఎంత హిట్ అయిందో, ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో మనం లైవ్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ స్టిల్ ఆ సక్సెస్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. బట్ ఈరోజు ఎన్నో ఫిలిమ్స్ సక్సెస్ఫుల్గా 100 crores కొట్టినటువంటి డిఓపి నాతో పాటు ఉన్నారు. సో మరి యువరాజ్ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్ ఏమైనా కెమెరాస్ ఏమైనా తీసుకొచ్చారా? నో అండి, తీసుకురాలేదా? అయ్యో, బైకర్కి ఏదైతే షూట్ చేస్తారో అది కూడా తీసుకొస్తే బాగుండేది సార్. డెఫినెట్లీ నెక్స్ట్ టైం తీసుకొస్తానండి. సార్ నెక్స్ట్ టైం మనం డిఓపి సార్ విత్ కెమెరా అలా చేద్దాం ఒక ఇంటర్వ్యూ. అంటే మరి కెమెరాతో కూడా మేము మాట్లాడాలి కదా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు దాకా కెమెరా వెనకాల ఉండి ఇప్పుడే ఫస్ట్ టైం నేను బయటికి వస్తున్నాను. బైకర్ సినిమా మంచి రీచ్ వచ్చింది. టెక్నికలీ ఎవ్రీబడి సెడ్ లైక్ ఇట్స్ వన్ ఆఫ్ బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం అని చెప్పారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. సార్ కంగ్రాచులేషన్స్, సినిమా మంచి హిట్ కొట్టారు. అసలు శర్వా గారు అయితే స్టేజ్ మీద, శర్వా గారిని అలా ఎవరైనా చూడలేదు, శర్వానంద్ గారిని కరెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. అతను ఇంత మాట్లాడతారా శర్వానంద్ గారు, అతని లోపల ఎంత ఉందా అనేది మాకు కూడా రీసెంట్ వీడియోస్ చూసేటప్పుడు అర్థమైంది అనమాట. కరెక్ట్. నేను శర్వన్ సార్తో 3 films చేశానని, లైక్ శ్రీకారం, దెన్ నారి నారి అండ్ బైకర్. ఎవ్రీ ఫిల్మ్స్ he used to give a surprise to everyone. మాకైతే బైకర్ మాత్రం మామూలుగా సర్ప్రైజ్ ఇవ్వలేదు ఆయన. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఒక ఫ్యామిలీ డ్రామా నుంచి స్టార్ట్ చేసాం. దెన్ కమింగ్ టు 90s పార్ట్కి వచ్చేసరికి ఆయన ఆల్మోస్ట్ 22 kgs వెయిట్ లాస్ చేసి విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో చేసి వచ్చారు. సో ఆ షార్ట్ టైం తర్వాత మేము మళ్ళీ ఇంకో స్కెడ్యూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సో దెన్ నేను ఒక రోజు ముందు నుంచి లైటింగ్ స్టార్ట్ చేశాను. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ రెడీ టు సెట్ ఫర్ షూటింగ్ అని వెయిట్ చేస్తున్నాం. ఆయన సెట్కి వచ్చేసరికి కలర్స్ మొత్తం మారిపోయింది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, విజువలీ ఇట్స్ గోయింగ్ టు బి కమింగ్ రాక్ అని. ఆయన వచ్చేసరికి నేను ఫిదా అయిపోయాను ఆయనకి. సో అంత బాగా స్లిమ్గా తయారై వచ్చారు. ఆ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు ఈ సినిమా ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ అనేది నాకు అనిపించింది. ఫిక్స్ అయిపోయారు, అందుకే ఇంత సక్సెస్ కొట్టారు. ఎస్, సూపర్. మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. ఎస్. పుట్టింది ఎక్కడ,
పెరిగింది ఎక్కడ, ఏం చదువుకున్నారు? నేను పుట్టి పెరిగిందంతా చెన్నై అండి. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుగు నేర్చుకున్నాను. ఐ థింక్ కొంచెం కమ్యూనికేషన్ కొంచెం మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సార్ అసలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ. సో పుట్టి పెరిగిందంతా చెన్నై. చెన్నై. ఏం చదువుకున్నారు? నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండి. సో డిగ్రీ కంప్లీట్ చేసి నాకు అక్కడికి ఇక్కడికి సంబంధం లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. డోర్ ఓపెన్ ఉంటేనే మ్యాథమెటిక్స్ అంటే నాకు భయం సార్. సో అసలు మ్యాథమెటిక్స్ కి ఇప్పుడు మీరు చేస్తున్న డిఓపికి అసలు సంబంధం లేదు? అసలు సంబంధం లేదు. నా ఇంట్రెస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ అయింది. సో నేను స్టిల్ కెమెరా తీసుకుని అలా ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటాను. లైక్ నాట్ ఈవెన్ లైక్ ఒక సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ, అది యూజువల్లీ ఏంటంటే అది ఒక మంచి ఫోటోగ్రాఫర్కి ది బెస్ట్ విజువల్స్ వస్తుంది అనుకుంటాను. నేను దాని నుంచి ఇంకో వన్ స్టెప్ ముందుకెళ్ళి ఎమోషనల్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ స్ట్రీట్ సైడ్లో వెళ్ళి అక్కడ ఉన్న జనాలు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఒక గ్రేవ్ ఐ మీన్ లైక్ డస్ట్ యార్డ్ అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలతో ఫోటోగ్రాఫర్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే వాళ్ళకి లైక్ ఎక్కడో ఒక చిన్న స్పాట్స్ మొక్కడం లైక్ కొంచెం అలా తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేయడం అదన్నీ స్టార్ట్ చేశాను. అంటే ఒక డాక్యుమెంటరీ స్టార్ట్ చేసేసారు మీకు తెలియకుండానే. సో అలా మొదలైన ప్రయాణం. సో ఫస్ట్ ఏ ఫిలింకి డిఓపిగా చేశారు? నేను ఫస్ట్ చేసింది తమిళ సినిమా అండి, 2010లో. బిఫోర్ దట్ నేను రత్నవేల్ గారితో అసిస్టెంట్గా 9 years వర్క్ చేశాను. 2002 to 2010 నేను ఆయనతో వర్క్ చేసిన లాస్ట్ మూవీ రోబో పార్ట్ 1. సో అందులో నేను అసోసియేట్గా వర్క్ చేశాను. శంకర్ సార్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ అండి. సార్ ఏదైనా ఒక సీనియర్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్రభావం మనలో ఉంటుంది కదా. లైక్ షార్ట్స్ కానీ, టేకింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, సో కొన్ని మనం పిక్ చేసుకుంటాం. అలా మీరు కొన్ని పిక్ చేసుకున్న థింగ్స్ ఏంటి రత్నవెల్లి గారిలో? ఆయనతో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నేచర్ అండి. సో లైక్ హీఈస్ వెరీ సాఫ్ట్ పర్సన్. ఆయన ఇప్పటికీ నాకు ఇండస్ట్రీలో చాలామంది చెప్తున్నారు మీరు ఎంత సాఫ్ట్గా ఉన్నారు, అందరితో చాలా కూల్గా డీల్ చేస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్ అని. దెన్ ఆయనతో లైటింగ్ కానీ, కంపోజిషన్ కానీ, ఒక కథకి ఎంతవరకు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడం అనేది ఒక లైటింగ్ ద్వారా చాలా బాగా సార్ చెప్తారు. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అండ్ బ్యాక్ టు మీ ఫిలిమ్స్కి వస్తే సార్, అంటే చాలామంది ఆఫ్టర్ ఎడిట్ తర్వాత ఫ్రేమింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఆ బ్యూటీనెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ టెక్నికల్గా దీని బ్యాక్ అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా. సో అంటే మీరు అన్నట్టు సన్ రైజ్కి బిఫోర్ తీయాల్సిన షార్ట్స్ ఎక్స్క్లూజివ్గా కొన్ని ఉంటాయి, సన్సెట్ తర్వాత తీయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆల్మోస్ట్ ఇండోర్ షూట్స్ అన్నీ ఆఫ్టర్ సన్సెట్, అవుట్డోర్ షూట్స్ అన్నీ బిఫోర్ సన్ రైజ్ కదా సార్. సో అంటే వీటిని ఎలా మేనేజ్ చేస్తారు? బేసికలీ ప్లేయింగ్ విత్ ద సన్లైట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పర్టికులర్లీ ఈ బైకర్ సినిమాలు తీసుకుంటే అభిలాష్ నేను చాలా పర్టికులర్గా డిస్కస్ చేసి లైక్ బ్యాక్ లైట్లో షూట్ చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అది సో హార్ష్ సన్లైట్లీ ఆర్టిస్ట్ నుంచో పెట్టి వాళ్ళ స్కిన్ టోన్ కానీ లైక్ వాళ్ళ ఐస్ ఓపెన్ చేయడం కాకుండా చాలా కష్టపడితే థెర్మోకోల్ దానికి వాళ్ళ ఫేస్లో లైట్ బూస్ట్ చేసి వాళ్ళ ఐస్ ఓపెన్ చేయకుండా ఆ ఎక్స్ప్రెషన్ని మిస్ చేయకూడదని కంప్లీట్ వి షాట్ అండ్ బ్యాక్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ షాట్ మనం ఇప్పుడు ఇలా షూట్ చేస్తాం, లైట్ మీకు వెనకాల ఉంటుంది, బ్యాక్ లైట్ వీ కెన్ గెట్ ఇట్. సో మీరు మాట్లాడేటప్పుడు కౌంటర్ యాంగిల్ కూడా నేను షూట్ చేయాలి కదా. సో అక్కడ మళ్ళీ కౌంటర్ యాంగిల్ షూట్ చేసేటప్పుడు ఆ లైట్ అక్కడే ఉంటే నాకు డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది, డైరెక్ట్ హిట్ అవుతుంది ముఖం మీద. సో ఆర్టిస్ట్కి డైరెక్ట్ సన్లైట్ అనేది ఇట్ విల్ బీ వెరీ ఫ్లాట్ లైట్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు డెప్త్ ఉండదు, షాడోస్ ఉండదు, డైరెక్ట్ హిట్టింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్. సో వీ డిస్కస్డ్ అండ్ కౌంటర్ యాంగిల్ వచ్చేసరికి పోస్ట్ లెన్స్ షూట్ చేసేవాళ్ళం. ఫస్ట్ ఈ యాంగిల్ ఉన్న షార్ట్స్ మొత్తం ఫినిష్ చేసుకుని ఇన్ బిట్వీన్ టైంలో హీ ప్రాపర్లీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. సో ఈ యాంగిల్కి వచ్చేసరికి మార్నింగ్ లైట్లో ఇక్కడ షూట్ చేస్తాం, ఇన్ బిట్వీన్ టైమ్ విల్ గో టు ఇంటీరియర్, ఆ టైంలో మన వేరే సీక్వెన్స్ షూట్ చేస్తాం, అగైన్ విల్ కమ్ బ్యాక్ టు పోస్ట్ లంచ్ లైక్ 3 o'clock అక్కడికి వచ్చి ఆపోజిట్ యాంగిల్ షూట్ చేసేవాళ్ళం. సో ఇది ఇప్పుడు అది స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎంత ప్లెసెంట్గా ఉంటుందంటే లైక్ ఎవ్రీబడి ప్రైజ్డ్ ఇట్. ట్రూ సార్. బైకర్ అనగానే కంప్లీట్గా అది రేసింగ్ సంబంధించింది. ఇప్పుడు సార్ మూవీ కానీ, నారి నారి నడుమ మురారి కానీ, అంటే ఇలాంటి కొన్ని ఫిలిమ్స్ అన్నీ కూడా
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా రిలేటెడ్ ఉన్న ఫిలిమ్స్. Correct. అంటే కూల్గా వెళ్ళిపోతుంది ఎస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ షూట్స్ సెట్స్లో హ్యాపీగా చేయొచ్చు. బైకర్ది మాత్రం అంత ఈజీ కాదు సార్. ఎస్ బైక్ రన్ అవుతుండే కొద్దీ మీరు కూడా రన్ అవుతూనే ఉండాలి. అది ఫ్లిప్ చేసేటప్పుడు లేకపోతే యాక్సిడెంట్ అయ్యి ఇలా పడేటప్పుడు చాలా టఫ్ కదా రేసింగ్ అనేది. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు మీరు? ఫస్ట్ స్టోరీ విన్నప్పుడే చాలా ఛాలెంజింగ్ స్క్రిప్ట్, దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ మేము అనుకున్నది అంటే ఒక అనుమఫెక్లో షూట్ చేద్దాం. సో ఇది లార్జెస్ట్ స్కేల్, లైక్ ఒక ల్యాండ్స్కేప్ వ్యూలా ఒక బైక్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ బీ వెరీ వెరీ డైనమిక్ రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. బట్ కమింగ్ టు ప్రొడ్యూసర్ డిస్కషన్, వంశీ సార్ మనకి నెట్ఫ్లిక్స్తో డీల్ ఉంది, సో వీ నీడ్ టు గివ్ దెమ్ ఫుల్ ఫ్రేమ్ అని అన్నారు. దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఫర్ స్పెరికల్ లెన్సెస్, సో విత్ ఫుల్ ఫ్రేమ్. సో అది చాలా బాగా యూజ్ అయింది. ఏ ఓటీటీతో కూడా టైప్ అవుతాం ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అనే దాన్ని బట్టి ఫ్రేమ్స్ కూడా మనం ఫ్రేమ్స్ పెట్టుకోవాలి. కూడా మనం ముందు సెట్ చేయాలి. ఈవెన్ వీ కెన్ గివ్ అప్ సెమాస్కోప్ ఆర్ పర్టికులర్ ఈ సినిమా అనేది కొంచెం లార్జ్ స్కేల్లోనే మనం విజువల్ చెప్పేటప్పుడు ఇట్ విల్ బి వెరీ డైనమిక్ అది. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఫుల్ ఫ్రేమ్. సో మనం షూట్ టైంలో ఏంటంటే మనం కంపోజ్ చేసేదేమో సినిమా స్కోప్లోనే ఉంటుంది. సో కాకపోతే ఫుల్ ఫ్రేమ్ కూడా మనం వర్క్ చేయాలి. సో పైన కింద ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా పెట్టి both the things are worked out simultaneously అని. నౌ కమింగ్ టు డిజిటల్ సినిమా, లైక్ ఇప్పుడు డాల్బీ సినిమా రిలీజ్ అయింది, అల్లు సినిమాస్లో రిలీజ్ అయింది. సో అందులో సినిమా చూసేటప్పుడు లైక్ వర్టికల్ ఫ్రేమ్, లైక్ ఫుల్ ఫ్రేమ్ ఓపెన్ ఉంటుంది కదా. సో అది బైక్ రేసింగ్ అంతా కూడా చాలా డైనమిక్గా అనిపించింది. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్స్ అండ్ సాచురేషన్, హైలైట్స్ అండ్ షాడోస్, డెప్త్, దట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. అండ్ అది మాత్రం కాకుండా ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్లో రిలీజ్ చేసి ఉన్నాం. 4DX కానీ PCXలో HDR అండ్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెరీ నైస్లీ. చాలా మంది అది ఫీల్ అయ్యారు. ఎస్ సార్ ఇప్పుడు ఒక అడవిలో తీయాల్సిన షూట్ ఉంటుంది, అవును లేదా ఒక వాటర్లో బీచ్లో తీయాల్సిన షూట్ ఉంటుంది, అవును ఇంకొకటి టాప్ నుంచి తీయాల్సిన షూట్ ఉంటుంది. సో యాజ్ ఎ టెక్నికల్గా కెమెరాస్ని హ్యాండిలింగ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాటర్లో ఏదైనా ఒక లెన్స్, బాడీ కన్నా లెన్స్ కాస్ట్ టూ ఎక్స్పెన్సివ్ కదా, ఇన్ కేస్ ఆ లెన్స్ పడితే ఇంకా పోయినట్టేనా? అంతే అండి. సో లైక్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఫర్ లెన్సెస్కి ఏదో ఒక చిన్న తగిలినా కూడా ఎలిమెంట్ మొత్తం మారిపోతూ ఉంటుంది. మారిపోతుంది. మళ్ళీ క్యాలిబ్రేషన్ చేయాలి ఆర్ తీయాలంటే మళ్ళీ చాలా కష్టం అది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వర్క్స్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్స్. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. Yeah. సో అలాంటి వీటికి మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? వాటర్ కానివ్వచ్చు, లేదు అంటే ఒక జీప్కి, నేను కొన్ని మీవి చూసాను ఇమేజెస్లో, ఒక అడవిలో వెళ్తూ ఒక జీప్కి యాక్చువల్లీ కెమెరా సెటప్ అంతా రెడీ చేస్తున్నారు. కానీ కెమెరాని హ్యాండిల్ చేయడం ఒకటైతే కెమెరా పర్సన్ కూడా అక్కడ అడ్జస్ట్ అవుతూ కూర్చోవడం కూడా చాలా పెద్ద టాస్క్. కరెక్ట్, దట్ ఇస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్లీ ఇది ఫైట్ సీక్వెన్స్లో అవ్వచ్చు, అది మేజర్, అక్కడే చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. బట్ కమింగ్ టు ఒక షాట్ మంచిగా వచ్చిన తర్వాత ఈ పెయిన్ మొత్తం ఏం తెలీదు. సో ఒక డైనమిక్ షాట్ మనకి స్క్రీన్ మీద అంతమంది ఆడియన్స్ అది దే ఆర్ గోయింగ్ టు అప్రిషియేట్ అన్నప్పుడు మన పెయిన్ అక్కడ పెద్దగా ఏం తెలియదు అక్కడ. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన మా టీమ్ ఏదైతే ఉందో, కెమెరా అసిస్టెంట్స్ కానీ, ఫోకస్ పుల్లర్ కావచ్చు, మా పర్టికులర్లీ మై అసిస్టెంట్స్, నాకు లాస్ట్ 10 years నుంచి నాతో ట్రావెల్ అయిన మా టీం, సంతల్, శివ, మల్లేష్, సో వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటారు. సో నాకు ముందు వాళ్ళు ప్రికాషన్ ఎక్కువ స్టార్ట్ చేసిస్తూ ఉంటారు. ఓకే సార్, కలరింగ్ వచ్చేసేటప్పటికి అంటే ఒక షాట్ ఇక్కడ జరుగుతుంది, ఆ షాట్ జస్ట్ 10 minutes ఉంటుంది, కానీ మనం చుట్టూ సెటప్ చేయడానికి మినిమం ఒక 1 to 2 hours పట్టే టైం కూడా ఉంటుంది. కరెక్ట్. అరే ఇంత కష్టపడి సెటప్ చేసేంత టైం కూడా లేదు కదరా, షార్ట్ అయిపోయింది, హీరోయిన్ డైలాగ్స్ కూడా అయిపోయాయి అనుకునే సందర్భాలు ఉంటాయి. సో వాటి కోసం మీ బ్యాక్ ఎండ్ వర్క్ ఎలా ఉంటుంది సార్? అదేంటి, ఇప్పుడు మనకి ఎంత కష్టపడినా కూడా వన్స్ యాక్టర్స్ ఎంటర్స్ ఇన్ టు ద ఫ్రేమ్, దే విల్ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ అవర్ ఫ్రేమ్. సో వాళ్ళ ఇన్పుట్ మన ఫ్రేమ్ని ఎలివేట్ చేస్తూ ఉంటుంది. సో అలా నేను చాలా మంది ఆర్టిస్ట్తో లైక్ ఫిదా అయిపోయిన షార్ట్స్ అన్ని చాలా ఉన్నాయి. పర్టికులర్లీ ధనుష్ సార్ మూవీలో, యా ఇట్స్ అ వండర్. సార్ ఇప్పుడు ధనుష్ గారు చాలా సన్నగా ఉంటారు, కెమెరాలో వచ్చేసేటప్పటికి ఇంత కొంచెం బాడీ ఉన్నట్టు కనిపిస్తుంటుంది. సో అది లెన్స్ లో మ్యాజిక్ ఉంటుందా?
అఫ్ కోర్స్ ఇది ఏంటంటే ఆయన ఎలా ఉన్నారంటే లైక్ ద బాయ్ నెక్స్ట్ డోర్ లానే ఉంటారు. సో మేము ఆయన ఎలా ఉంటారో ఫిజిక్ అలాగే షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి. సో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పర్టికులర్లీ సార్ మూవీకి ఏంటంటే ఆయనకి పెద్ద డైలాగ్స్ ఎక్కువ ఉండదు, సింగిల్ ఎక్స్పీరియన్స్తోనే క్యారీ చేస్తూ వెళ్ళిపోతారు. ఓ సో నో కట్స్ నో టేక్స్. నో టేక్స్, వన్ మోర్ టేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆయనతో మనం వర్క్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో వీ షుడ్ బి వెరీ ప్రిపేర్ అండ్ షూట్. సో ఈ షర్ట్స్ కానివ్వచ్చు, కాస్ట్యూమ్స్ కానీ చాలా పర్టికులర్గా ఉంటారు కదా సార్ డిఓపీస్. ఎస్ ఎస్. అంటే మీ టర్మ్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఒక డైరెక్టర్, ఒక ఎడిటర్, ఒక డిఓపి ముగ్గురు కొలాబ్ అయితేనే ఒక ఫిల్మ్ అవుట్పుట్ వస్తుంది. ఆబ్వియస్లీ ఇట్స్ అన్ కంప్లీట్ ఆఫ్ కొలాబరేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. స్క్రీన్ మీద చూసేసరికి ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ అవుట్పుట్ని ది బెస్ట్ ఇస్తే స్క్రీన్లో చూసే ఆడియన్స్కి లైక్ దే విల్ బి ఫీల్ వెరీ గుడ్. సార్ అందరికన్నా ఎక్కువ టాస్క్ అండ్ ఎక్కువ వర్క్ ఓన్లీ డిఓపి కదా. ఎస్. కాస్ట్యూమ్స్ చేయాలంటే డిఓపిని అడగండి, లొకేషన్స్ కావాలంటే డిఓపిని అడగండి, ఏదైనా బ్యాక్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కావాలి అంటే డిఓపిని అడగండి, ఎడిటింగ్ కావాలి అంటే డిఓపికి ఏ షాట్ కావాలి డిఓపిని అడగండి అంటూ ఉంటారు. సో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేసేది డిఓపి. ఎందుకు ఇలా డిఓపి మీద మొత్తం డిపెండ్ అయి ఉందా అంటే ఆ ఫ్రేమ్లో మనకి ఒక ప్యాలెట్లో కానీ ఒక స్కీమ్ లైటింగ్ స్కీమ్లు కానీ మొత్తం మనం లైక్ డిఓపి ద్వారా అది కన్వే అయ్యేటప్పుడు ఇట్ విల్ బి కంప్లీట్ ఒక ఫుల్ ఫిల్మ్లా వస్తూ ఉంటుంది ఇది. ట్రూ సార్. పాపం ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అంతా రెడీ చేసుకొని ఒక సెట్ని కరెక్ట్గా వేసిన తర్వాత డిఓపి వచ్చి అరే ఇది వర్కౌట్ అవ్వదు, ఈ కలర్ షేడ్ అయిపోతుంది, ఇది మ్యాచింగ్ అవ్వదు, ఇది సెట్ అవ్వదు అని అలా తీసేసిన సందర్భాలు ఉన్నాయా? అది ఇప్పటిదాకా నా సెట్లో ఎప్పుడూ ఏదైనా జరగలేదు, ఎందుకంటే నేను చాలా ప్రిపేర్డ్గా ఉంటాను. సో ప్రతిదీ కూడా ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను. బికాస్ ఎందుకు చెప్తానంటే ఈవెన్ ఎవ్రీ మినిట్స్ అండ్ ఎవ్రీ సెకండ్స్ ఇట్స్ క్యాల్కులేటింగ్ విత్ ద ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మనీ. ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి పెడుతున్నప్పుడు సో వీ షుడ్ బీ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా దానివల్ల డిలే అయింది అన్నది మాత్రం ఎక్కడా లేదు. సూపర్. అండ్ లైవ్ ఫిలింకి వచ్చేసేటప్పటికి ఐ థింక్ అసలు ఒక మంచి బ్లాక్ బస్టర్ సార్ లైవ్ కూడా. ఎస్ కదా. టెక్నికలీ ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ ఫిలిం. యా ఫైటింగ్స్ కానివ్వచ్చు, లైక్ బస్ జర్నీలో కానీ అంటే ఆ ఫ్రేమింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాళ్ళు దిగేది, స్టే చేసేది, సరౌండింగ్స్, ట్రావెల్ చేసేది అంతా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో అంటే చాలామంది హీరోస్కి కూడా సార్ షార్ట్ అవ్వగానే కెమెరాలో డిఓపి కెమెరాలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా చెక్ చేసుకునే హీరోస్ ఎవరు? అలా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకున్నది అనేది పర్టికులర్గా ఎవరు చెప్పలేము. లైక్ ఎవ్రీబడి వాంటెడ్ టు సీ ఇట్, వాట్ దే ఆర్ గివెన్ ద బెస్ట్ అనేది చూస్తారు. పర్టికులర్ లైవ్ సినిమాలో అంటే చాలా కష్టపడి చేసిన అది. యుఎస్లో ఆల్మోస్ట్ 90 days ఆఫ్ స్టే వి స్టేడ్ దేర్ అండ్ 70 days ఆఫ్ షూట్ హ్యాపెన్ దేర్. ఎవ్రీ డేస్ లైక్ అక్కడ పెద్ద పర్మిషన్ ఎక్కువ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా లైవ్గా వెళ్ళి షూట్ చేయడం కానీ చాలా జరిగింది. అది అక్కడ చాలా ఇంపార్టెంట్ మెమరీస్ కూడా అక్కడ ఆ సినిమాలో ఉంది. మళ్ళీ బైకర్కి వస్తే సార్ లైక్ డైరెక్టర్ గారికి మీకు ఎలా ఉండేది ర్యాపో? అండ్ సర్వా గారు ఏం చెప్పేవాళ్ళు అంటే లైక్ మీరు కూడా సర్ప్రైజ్ అన్నారు కదా, అంటే లైక్ బిఫోర్ అతను డైట్కి కానీ బాబా ఇక చాలా ఇంకా తగ్గకూడదు ఇంకెంతకన్నా అన్నా కూడా సర్వా గారు తగ్గారంట కదా? అవును, కరెక్ట్. అభిలాష్ నాతో స్క్రిప్ట్ చేసి చెప్పేటప్పుడు వి డిస్కస్ మోర్ అబౌట్ రేసింగ్ పార్ట్. ఆయన అంత క్లారిటీగా ఉండేవారు. సో ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ అందరితో అంత పిన్ టు పిన్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా చెప్తూ ఉండేవారు. హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మేకర్ నేను వర్క్ చేసిన డైరెక్టర్లో ఆఫ్టర్ హను. లైక్ అసిస్టెంట్గా అసోసియేట్ అయ్యి చేసినప్పటికీ కూడా రజనీకాంత్ గారు అనేది ఎంటైర్ ఇండియన్ సూపర్ స్టార్ కదా, తలైవా. సో అది ఎలా అనిపించింది లైక్ అతనితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ? యాక్చువల్లీ ఆయన సూపర్ స్టార్ కానీ స్క్రీన్ మీద చిన్నప్పటి నుంచి చూసి పెరిగే వాళ్ళం కదా. సో ఆయన రజనీ సార్తో షూట్ అయినప్పుడు నేను అసోసియేట్గా వర్క్ చేశాను రోబో సినిమాలో.
లైక్ ఫస్ట్ డే ఆయన చూసేటప్పుడు అంతా ఫ్యాన్ బాయ్ మూమెంట్లోనే మేము వర్క్ చేస్తూ ఉన్నాం. రండి సార్ ఏదో ఈ పని చేయడం అంటే మేము అక్కడికి వెళ్ళి సైడ్లో నించొని రజనీ సార్ స్టైలింగ్ అన్ని బ్యాక్ ఎండ్లో నుంచి చూసేవాళ్ళం. సో మేము పని మర్చిపోయి ఆయన లైక్ ఒక అతన్నే చూస్తూ ఉండేవాళ్ళం. అనే చూసేవాళ్ళం మేము. అంత ఫ్యాన్ బాయ్ మూమెంటే అక్కడ జరిగిందండి. సూపర్. ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదండి. లైక్ రోబో సినిమా ఎలా టెక్నీషియన్స్కి ఒక పెద్ద ఛాలెంజో సేమ్ థింగ్ లైక్ ఒక అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన సూపర్ స్టార్ అయినా కూడా ఆయన ఎంత కష్టపడ్డారంటే లైక్ దర్స్ నో వర్డ్ అట్ ఆల్. లైక్ ఇప్పుడు సినిమా షూట్ ఒక రోజు నైట్ 9:30 అలా ప్యాకప్ అవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో హీ హ్యాస్ టు కమ్ 3 hours బిఫోర్ టు స్టార్ట్ ద మేకప్. సో మేము 10:30 అలా ఇంటికి వెళ్తే మార్నింగ్ 7 o'clock సెట్కి వస్తాం. అసిస్టెంట్స్ ముందు వచ్చేస్తాం 6:30 to 7 మధ్యలో. ఆయన 4:30కి వచ్చి కూర్చొని మేకప్ చేస్తూ ఉండేవారు అండి. ఆయన డెడికేషన్కి ఒక దెర్ ఇస్ నో వర్డ్స్ అట్ ఆల్ అండి. సూపర్. అండ్ ఐశ్వర్య రాయ్ గారు అంటే బాలీవుడ్లో షీఈ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వీన్. ఐశ్వర్య రాయ్ అంటేనే కదా. సో తను ఎలా ఉండేవాళ్ళు? షీ వాజ్ ఆల్సో లైక్ వెరీ కోఆపరేటివ్. ఇంతకు ముందు సినిమాలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మనకు అసలు ఐడియా లేదు కానీ బట్ ఈ సినిమాలో మాత్రం రజనీ సార్కి లైక్ షీ గివ్ అ పర్ఫెక్ట్ పేర్ మ్యాచింగ్ అని. సో షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ దేర్. సూపర్. అండ్ కృష్ణ గారి వీర ప్రేమ కదా నాని గారు కూడా అవును న్యాచురల్ యాక్టర్ అంటారు. సార్ తను డిఓపి ఎలా చెక్ చేసుకునేవాళ్ళు అంటే లైక్ మీకు హీరోకి డైరెక్టర్కి ఎలా ఉండేది అక్కడ ర్యాపో? హీ యూస్ టు గివ్ అ మోర్ ఇన్పుట్ అని వీ డిస్కస్ మోర్. సో నేను హను ఎప్పుడు కూడా ఎవ్రీ డే ఇప్పుడు ఈరోజు షూటింగ్ అయిపోయిందంటే హనుతో డిస్కషన్ అన్నది టైమ్లెస్ అండి. సో ఇది నాకు మన వర్క్ టైం అంటే యూజువల్లీ ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ ప్యాకప్ అవుతుంది, తర్వాత ఫ్యూ మినిట్స్ ఆఫ్ డిస్కషన్ అలా ఉంటుంది. లేటర్ ఆన్ హనుతో నాకు మూమెంట్ ఎలా ఉంటుందంటే దర్ ఇస్ నో టైమ్ అట్ ఆల్. మ్యాక్సిమం అవుట్డోర్లో షూట్ చేస్తాను. మిడ్ నైట్లో కూడా మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. సో నెక్స్ట్ డే ఏంటి ఏం చేయబోతున్నాం అనేది అంత డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ హను ఎలా అంటే నాకు అంత కాంప్లిమెంటరీ ఇచ్చేవారు. లైక్ షూట్ స్పాట్లో చాలా టఫ్ ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం. ఆయన నేను ఏదో ఒక ఫ్రేమ్ పడ్డనే అస్సలు బాగాలేదురా అని మొగ మీద తిట్టేస్తాడు. తర్వాత హీ విల్ బ్రింగ్ అవుట్ మై బెస్ట్ అవుట్పుట్ ఫర్ ద నెక్స్ట్ షాట్ ఇమీడియట్లీ. సో దాన్ని ఎంత తిట్టినా కూడా ఈవినింగ్ దాన్ని అలా రివర్స్ చేసి అలా ప్రైజ్ చేస్తూ ఉంటారు. అంటే పని అంటే పిచ్చానికి ఇప్పటికి కూడా. ఓకే. సో నాన్నగారి ఇన్పుట్ ఎలా ఉంటుందంటే మేము ఏదో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఫ్రేమ్ని ఎంత ఎలివేట్ చేస్తారంటే లైక్ హీ విల్ గెట్ ఇన్ టు ద ఫ్రేమ్ అండ్ బ్రింగ్ అవుట్ ది బెస్ట్ మొమెంటమ్ క్రియేట్ చేస్తూ ఉంటారు పిల్లలు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేస్తారు. అక్కడ చాలా మంది పిల్లర్స్ 3 kids ఉన్నారు. సో వాళ్ళతో జెల్ అయ్యి వాళ్ళేదో యాక్టర్స్లా ట్రీట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేసి వాళ్ళతో ది బెస్ట్ అవుట్పుట్ తీసుకున్నారండి. సూర్య గారు సార్ అమ్మాయిలందరి ఫేవరెట్ సార్, ఆల్మోస్ట్ ఫేవరెట్. చాలా మంది చెప్పారండి. నేను చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ సూర్య గారికి. సో అతనితో వర్కింగ్ సూర్య గారి డెడికేషన్ మామూలుగా ఉండదండి. సేమ్ లైక్ ఆయన మనం ఒకటి చేయాలంటే హీ విల్ బి ప్రిపేర్ ఫర్ 10 times ద బెటర్. సో వారణమాయిరం సినిమా ఇట్ వెంట్ ఆఫ్ అరౌండ్ 1.5-2 years ఆఫ్ టైం. ఆయన కూడా అలాగే. సో ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేయాలి, సన్ క్యారెక్టర్ చేయాలి, అగైన్ హీ హ్యాస్ టు లూస్ వెయిట్. ఆయన డెడికేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండేదండి ఇక్కడ. సూపర్ అనిపిస్తుంటుంది. దేవుడా సూర్య గారు ఏజ్ అవ్వకూడదు, బర్త్డేస్ రాకూడదు, ఇంకా చేయాలనిపిస్తుంది. సూపర్. అండ్ సార్ మన తెలుగులో అండ్ అంటే ప్రతి ఒక్క డిఓపికి కూడా అరే ఈ యాక్టర్ని కూడా మనం చేయాలి ఫిలింకి అని అనిపించే వాళ్ళలో మీ లిస్ట్ ఎవరెవరికి ఉంది? ఆఫ్కోర్స్ నాకు బన్నీ సార్తో చేయాలి, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ సార్తో చేయాలి, అంటే ఎన్టీఆర్ సార్తో చేయాలి. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఫ్రమ్ మై సైడ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాన్ ఇండియా స్టార్ సార్ మీరు చెప్పే లిస్ట్ అంతా కూడా. ఎస్ సార్. సో మేమైతే హోప్ఫుల్లీ ఇంకా 1 by 1 ఇలా సక్సెస్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. సూపర్. అండ్ కలర్ గ్రేడింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే లైక్ ఇప్పుడు కొన్ని కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్లోనే కొన్ని కలర్స్ ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న వెదర్ని
లొకేషన్ని బట్టో లేకపోతే సెట్ని బట్టో కొన్ని కెమెరాస్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, కానీ కొన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది కదా, దాన్ని ఎలా మీరు కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఫిలింలో షూట్ చేసేవాళ్ళమండి. నేను నేర్చుకున్నది కూడా మొత్తం ఫిలిం, కొడాక్ ఫిలింలో, ఫ్యూజర్ ఫిలింలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడి నుంచి నేర్చుకున్న బేస్ అది. సో అప్పట్లో ఏంటంటే మనం షూట్ చేసిన తర్వాత మన ఎక్స్పోజర్ ఎంత పెట్టాం అనేది ల్యాబ్కి వెళ్ళి ప్రాసెస్ అయ్యి బయటికి వచ్చేవరకు ఎవరికి కూడా అక్కడ ఏం వస్తూ ఉన్నది అనేది కెమెరామెన్స్ తప్ప ఇంకా ఎవరికి తెలియదు. ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు షూట్, అక్కడ ఆన్ చేస్తే బొమ్మ వచ్చేస్తుంది, నాకు ఇది చాలు అనే ఉంటున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో వీ షుడ్ గివ్ అ ప్రాపర్ లైటింగ్, కంపోజిషన్ and exposure and the contrast level, the background and foreground contrast. So everything has to be set from a cinematographer. So ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చేసింది. సో వీ షుడ్ అడాప్ట్ ఫర్ ద డిజిటల్ వచ్చిన బిగినింగ్ స్టేజ్లో డిజిటల్ అనేది కొంచెం డైనమిక్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు డిజిటల్ అనేది ఇట్స్ బీట్ విత్ ఫిలిం లాటిట్యూడ్ లెవెల్స్ అని. సో అండ్ కమింగ్ టు పోస్ట్ ప్రొడక్షన్, మోస్ట్లీ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టే ఇప్పుడు హైలైట్స్ అండ్ షాడోస్ ప్రాపర్గా మనం షూట్ చేసేటప్పుడు ఇన్పుట్ కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ గ్రేడింగ్లో కూర్చున్నప్పుడు సాచురేషన్ కానీ, హైలైట్స్ కానీ, షాడో డెప్త్ కానీ అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఆన్ సెట్లో మనం చేయకుండా పోస్ట్లో చూసుకుందామా అంటే మాత్రం ఇట్ ఓన్ బి పర్ఫెక్ట్ అవుట్పుట్ అని. సో మనం ఇన్పుట్ కరెక్ట్గా ఇచ్చేసరికి అవుట్పుట్లో యూ కెన్ ప్లే లైక్ ఎనీథింగ్. సూపర్. ఐ బిలీవ్ దట్ అండి. సార్ అంటే లైక్ ఒక యాక్టర్స్కి వర్క్షాప్ ఎలా ఉంటుందో డిఓపికి కూడా అలానే వర్క్షాప్స్ ఉంటాయా? వర్క్షాప్, యా, వీ కెన్ ప్రిపేర్ ఫర్ దట్ అండి. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ అనుకున్న తర్వాత వీ షుడ్ మేక్ అ కాన్సెప్ట్. లైక్ ఒక స్క్రిప్ట్ వింటున్నాం, దానికి ఈ కాన్సెప్ట్లో షూట్ చేయాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేస్ సీక్వెన్స్ తీసుకున్నాం, నేను బైకర్లో. ఇది బైక్ని జస్ట్ నార్మల్ క్యాప్చర్ చేయడం ఒక పద్ధతి, బట్ దీన్ని ఒక ఎమోషనల్ వేలో కన్వే చేయడం అనేది ఇంకొక వే. సో ఇందులో బైకర్ అనేది కంప్లీట్ ఎమోషన్, విత్ కనెక్ట్ విత్ హార్ట్ బీట్. సో మీరు సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. సో అందులో మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఐ ప్లేడ్ విత్ సన్లైట్ అండ్ షాడోస్ అండి. సో అదేంటంటే ఒక సన్ బ్యాక్గ్రౌండ్లో బైక్ ట్రావెల్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి ఒక డస్ట్ లేస్తుంది కదా, ఆ పార్టికల్స్ కూడా డీటెయిలింగ్ చాలా బాగుంటుందండి. సూపర్. అండ్ సార్ ఇప్పుడు చూసారా అంటే లైక్ కొన్ని షార్ట్స్ రీటేక్ చేయాల్సి ఉంటుంది కదా, అంటే ప్రతి ఫిలింలో కూడా సమ్హౌ ఏదో ఒక దాంట్లో అంటే ఏ పర్పస్లో రీటేక్స్ అనేది చేయాల్సి ఉంటుంది, ఎలాంటి సందర్భాలు? ఇట్స్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పర్ఫార్మెన్స్లోనే అవుతూ ఉంటుందండి. ఎందుకంటే సినిమా చూసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆడియన్స్, ఐ మీన్ లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కడ ఒకసారి లైక్ అది ఏదైనా యాక్టర్ రావచ్చు లేకపోతే డైరెక్టర్ రావచ్చు, దే వాంటెడ్ ఎలివేట్ మోర్ ఫ్రమ్ ద ప్రీవియస్ టేక్స్. సో అందుకే 1 by 1 అలా వెళ్తూ ఉంటామండి. మేబీ సమ్ టైమ్ ఏంటంటే డైరెక్టర్ ఒక యాక్టర్ పర్ఫామ్ చేసిన తర్వాత సో వాళ్ళ పర్ఫార్మెన్స్ నుంచి కొన్ని ఐడియాస్ కొంచెం కొత్తగా క్రియేట్ అవుతూ ఉంటుంది. సార్ మీరు ఇది చేసింది బాగుంది సార్, ఇది అగైన్ కెన్ ఐ యాడ్ సమ్ మోర్ డైలాగ్ ఇన్ దిస్ అన్నప్పుడు కూడా ఇట్ ఎలివేట్స్ ద షార్ట్స్ అండి. ట్రూ. సార్ కొన్ని ఫిలిమ్స్ రిలీజ్ అయిన తర్వాత లైక్ రీసెంట్గా చూస్తే దురంధర్, కేజీఎఫ్, కరెక్ట్, బాహుబలి, RRR ఇలాంటి కొన్ని ఫిలిమ్స్ ఎక్స్క్లూజివ్గా మనం చూసేటప్పుడు ఖచ్చితంగా యాజ్ ఎ డిఓపిగా మీరు ఎలాంటి వాటిని వెతుకుతూ ఉంటారు స్క్రీన్లో ఫిలింకి వెళ్ళేటప్పుడు? మీరు ఏం క్రాస్ చెక్ చేస్తుంటారు అక్కడ? మోస్ట్లీ ఏంటంటే పర్ఫార్మెన్స్ అండి. లైక్ ఎంత మనం విజువల్ ఇచ్చినా కూడా ఆర్టిస్ట్ అక్కడ క్యారీ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆడియన్స్ ఫస్ట్ చూసైతే కంటెంట్ తర్వాత ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. సో అందులో మనల్ని కూర్చోబెట్టేస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ మాత్రమే టెక్నికలీ బ్రిలియంట్ అనే ఒక టాక్స్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అక్కడ ఈరోజు ఉన్న టెక్నాలజీతో పాటు రాజమౌళి సార్ వాట్ అండ్ ఇమాజినేషన్ అంతా. సో మీరు కూడా కొన్ని పర్ఫార్మెన్స్కి ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు. కలర్ గ్రేడింగ్ కానివ్వచ్చు, ఎడిటింగ్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. నేను ప్రతి సినిమాని కూడా ఒక ఆడియన్ అనే ఫస్ట్ చూస్తాను, నాట్ ఈవెన్ మై ఫిల్మ్.
అదర్ ఫిల్మ్స్ కూడా నేను ఫస్ట్ ఒక ఆడియన్స్ లానే చూస్తాను. దెన్ కమింగ్ టు మై ఫిల్మ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టెక్నికల్గా ఉన్నా కూడా ఫస్ట్ విషన్ అన్నది ఒక డిఓపి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాన్ బాయ్ అన్నది డిఓపి దగ్గర నుంచి వస్తూ ఉంటుందని. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఫర్ దట్. సూపర్ సార్. అంటే లైక్ ప్రతి ఒక్క డిఓపికి ఓన్ కెమెరాస్ ఉంటాయా, లేదు ప్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తుంటుందా? ఇప్పుడు నోబడీస్ హ్యావింగ్, వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ద ఓన్ కెమెరాస్ అండి. సో మోస్ట్లీ ఎవ్రీబడి వీఆర్ గెట్టింగ్ అవుట్ సోర్సింగ్ ఫ్రమ్ ద అవుట్డోర్ యూనిట్ ఓన్లీ. సార్ ఇప్పుడు మీరు ఫిలిం షూట్ చేసే కెమెరా మోస్ట్లీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు? ఇట్స్ ఆల్ డిపెండ్స్. లైక్ ఇప్పుడు బైకర్ దానికి ఎంత బడ్జెట్ కెమెరా? కెమెరా ప్రైజెస్ వచ్చి మోర్ దెన్ క్రోర్స్ అండి. అండ్ క్రోర్స్ అండ్ లెన్సెస్ అది మళ్ళీ ఇంకా క్రోర్స్ వస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 to 5 CR వరకు ఉండొచ్చు అంటారా? బైకర్లో మల్టిపుల్ కెమెరాస్ వాడామని. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ క్యాప్చరింగ్ వన్ యాంగిల్ ఫర్ వన్, ఒక యాంగిల్లో షూట్ చేయడం అన్నది కుదరదు. బికాస్ బైక్స్ కీప్స్ మూవ్స్, సో అందులో మనం క్యాప్చర్ చేసుకోవాలి. సో అరౌండ్ 7 to 8 కెమెరాస్ వీ యూజ్డ్ ఇట్. అండ్ ఫ్లై క్యామ్స్ అండ్ FPV డ్రోన్స్ అండ్ క్రాష్ క్యామ్స్ వాడాము, లైక్ GoPro అండ్ Insta 360 కెమెరాస్ అండ్ ఆల్ వీ యూజ్డ్ ఇట్. ఓ చాలా యూజ్ చేసేసారు అయితే. మీరు చూస్తే సినిమా చూస్తే తెలుస్తూ ఉంటుంది మీకు. ఇప్పుడు చెప్తుంటే నాకు విజువలైజేషన్ అంతా నేను బైక్ ఇమేజినేషన్. వచ్చి కెమెరాలు హిట్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి అందులో. ఓకే ఓకే ఓకే, అది కెమెరా. ఓకే ఓకే, డైరెక్ట్లీ సో హిట్టింగ్ ఇన్ టు దట్ లెన్స్ అలా అవుతూ ఉంటుంది. సార్ ఈ బైకర్ లో ఏదైనా కెమెరా అలా డ్యామేజ్ అయిన అయ్యిందండి. సో అయిందా? అయింది. సో ఎంత ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ మది సార్ ఇన్ బిట్వీన్. ఇందులో ఏంటంటే నాకు కొంచెం ఈ సినిమా షూట్ చేసేటప్పుడు కొంచెం క్లాష్ వర్క్ వచ్చింది బికాస్ ఆఫ్ మై అదర్ కమిట్మెంట్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ మది సార్ ఇన్ బిట్వీన్ బికాస్ హీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ బిట్వీన్. సో సూపర్. సో ఇది చేస్తూ వేరే ఫిలిం కూడా డిఓపి చేసేవాళ్ళు? ఎస్, ఇయర్ 3 films రిలీజ్ అయిందండి. లైక్ అనగనగా ఒక రాజు అండ్ నారీ నారీ నడుమురారి అండ్ థర్డ్ ఇస్ బైకర్. యా సార్, బైకర్ ఆల్సో సూపర్ హిట్. అనగనగా ఒక రాజు ఆల్సో సూపర్ డూపర్ హిట్, 100 CR క్రాస్ అయింది. అండ్ నారీ నారీ నడుమ మురారి ఆల్సో సూపర్ హిట్. అన్ని కూడా దానికి అసలు పీక్స్ లో, అంటే ఇయర్ మొత్తం మీదే కంప్లీట్ సక్సెస్. అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమున్నాయి సార్ రెడీ టు రిలీజ్? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిల్మ్ స్టార్ట్ అయిందండి మైత్రి మూవీస్లో. అనగనగా నారీ నారీ నడుముర డైరెక్టర్ రామరాబ్రాజ్తో శ్రీ విష్ణు గారు హీరో. సో అది ఫన్ డ్రైవ్ అండి. అది శ్రీ విష్ణు గారు అంటేనే యూత్ అందరికీ కూడా ఒక ఎనర్జీ హీరో. అక్కడ వర్క్ చేసేసరికి ఏంటంటే ఆయన సింగిల్ టేక్ లో చేసేస్తారు, ఎంత పెద్ద లెంతీ షాట్ అయినా కూడా. సో శ్రీ విష్ణు గారు ఒక కామెడీ ఫిల్మ్ లో కూడా మాకు టెన్షన్ ఎక్కువ ఉంటుందండి ఆర్టిస్ట్ వల్ల. అమ్మో టక్ 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 క్యాప్చర్ చేయాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది. సార్ యాజ్ ఎ డిఓపిగా లైక్ యాక్టర్స్ అక్కడ సింగిల్ టేక్ చేసేటప్పుడు ఐ థింక్ మీ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కూడా ఒక రిహార్సల్ అడిగిస్తాను. సో ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్ట్ మూమెంట్స్ ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు. బట్ స్టిల్ ఏమంటే మనం ప్రిపేర్ అయ్యి షూట్ చేస్తూ ఉంటాం. బట్ టేక్ వచ్చేసరికి వాళ్ళు ఇంకొంచెం ఎనర్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ని. సో అది వెరీ ఛాలెంజింగ్ టు క్యాప్చర్, పర్టికులర్లీ ఈ సినిమాకి. విష్ణు గారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటారండి. ఆయన హైప్ అండ్ ఫన్ డ్రైవ్ చాలా బాగుంది అండి. చాలా బాగుంటుంది. ఓ మై గాడ్, చూడాలైతే. ఎస్, సూపర్ సార్. సో ఫైనల్లీ నెక్స్ట్ ఒక మంచి బ్లాక్ బాస్టర్తో మళ్ళీ అయితే మనం కలవబోతున్నాం. సూపర్ సార్. మీరు అనుకున్నటువంటి అల్లు అర్జున్ గారితో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరితో కూడా ఖచ్చితంగా ఎక్సలెంట్ ఫిలిమ్స్ అనేది యాజ్ ఎ డిఓపిగా చేయాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ.